ఆంధ్రప్రదేశ్ను బీజేపీ నాశనం చేసిందంటూ మోడీపై అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నేడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు తెలియచేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి బీజేపీ కాంగ్రెస్ కారణమని ఎమ్మెల్యే విమర్శించారు. టీడీపీ ఉనికి కోసం, లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ ఈ పొత్తులు పెట్టుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు వేసిన పొత్తు ప్లాన్ ఇదని రాచమల్లు ఆరోపించారు. చంద్రబాబు సీఎం పోస్టుకు అనర్హుడని, జగన్పై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే ఈ పొత్తులు పెట్టుకున్నారంటూ ఎమ్మెల్యే తెలియజేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే భారతీయ జనతా పార్టీని దూది ఏకినట్టు ఏకినాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నాడు. ఈ రాష్ట్రానికి ప్యాకేజ్ ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు. ప్రత్యేక హోదా ఇయ్యని బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహం ఏంది అన్నాడు. మెడలు వంచుతా 25 ఎంపీలు వస్తేనే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి పోయి మెడలు వంచినాడు అని విమర్శించినావే. మరి ఈరోజు ఏ లాభాన్ని ఈ రాష్ట్రానికి ఆశించి నువ్వు పొత్తు పెట్టుకున్నావు? వారు నీకేం హామీ ఇచ్చినారు? నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగో నాకు ఈ హామీ ఇచ్చినారని చెప్పగలుగుతావా? ఆ హామీలను అమలు చేయగలుగుతావా? గతంలో విమర్శించిన దానికి సమాధానం చెప్పగలుగుతావా? ఈ రాష్ట్రాన్ని 2 భాగాలు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని పేదరికంలోకి నెట్టవేసిన వాళ్ళు ఇద్దరు. ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. మేము ఈరోజు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 ముక్కలు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఈ రాష్ట్రం పేదరికంలో వెనక్కిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ.